డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద అనే పాటను హిందువులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తమిళ నటుడు సంతానం నటించిన ఆ చిత్రంలోని శ్రీనివాస గోవింద పాటను తొలగించాలని తిరుపతి జిల్లా హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పాట హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, సినిమా నుంచి తక్షణమే పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై అసభ్యకరంగా ఈ మధ్య చాలా సినిమాలలో పాటలు చిత్రీకరించడం కొనసాగుతూ ఉంది. దీన్ని జనసేన పార్టీ తరఫున ముక్తఖండంతో ఖండిస్తున్నాము. హిందూ సంఘాల తరఫున కూడా మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాము. ఏ దేవుడినైనా సరే, ఏ సినిమాలోనైనా సరే కించపరుస్తూ వ్యంగ్యంగా పాటలు కానీ చిత్రీకరణలు చేస్తే హిందువుగా ఒక జనసేన పార్టీ తరఫున భారతదేశంలో మేము ఉపేక్షించేది లేదని చెప్పి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న సాంగులు చిత్రీకరిస్తున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఈ సాంగ్ని తక్షణమే డిలీట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని, టీటీడీ చైర్మన్ గారిని, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది. దీనిపై పూర్తి నివేదికను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మేము అందజేస్తాము. ఇలాంటి చర్యలకు పాల్పడే ఎవరైనా సరే హిందూ సంఘాలని, దేవుళ్లను అవమానించే వాళ్ళని ఉపేక్షించేదే లేదని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇంకొకసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించేదే లేదని టీటీడీ బోర్డులో తమిళనాడుకు సంబంధించిన బోర్డు మెంబర్ ఉన్నాడు. దీనిపైన ఇంతవరకు స్పందించలేదు. ఆయన్ని కూడా బర్తప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. రోజు ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైనటువంటి రోజు, ప్రపంచం హిందువులంతా ఎంతో వేదనకు గురవుతున్నటువంటి రోజు. ఏంటంటే ఈ తమిళనాడు ప్రభుత్వం ఇది కాదు మొదలు గతంలో ఎన్నోసార్లు హిందుత్వాన్ని, హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ నాయకులు హిందువుల మీద విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళు తీవ్ర స్థాయికి వెళ్లారు. ఆ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి గోవింద నామాల్ని వాళ్ళకు సినిమాల్లో ర్యాంపాటుగా పెట్టుకోవడం చాలా బాధాకరం. అయ్యా స్టాలిన్, నీకు పుట్టగతులుండవు, నీకు నీ కుటుంబానికి హెచ్చరిస్తున్నాం. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా నిలబడిన చరిత్ర లేదు. నీకు అదే గతి పడుతుంది. నువ్వు నీచమైనటువంటి చావు చేస్తావని మేము హిందువుల ఆవేదనతో చెప్తున్నాం. మీ సెన్సార్ బోర్డు ఏమి కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉందా? గుడ్డి వాళ్ళని, చెవిటి వాళ్ళని సెన్సార్ బోర్డులో పెట్టావా? మత సామరస్యం అంది ప్రపంచం మొత్తం మెత్తుకుంటే మీరు ఒక హిందువుల మీద, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గోవిందనామాల్ని ర్యాంపాటకు పెట్టడం ఇది ఏమాత్రం ఆలోచించదగ్గ విషయమైనా ఒక్కసారి మీరు పునరాలోచించుకోవాలి. రేపటి రోజున రిలీజ్ అయ్యే సినిమాలు ఈ పాట